హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదండి, మార్నింగ్ కిచెన్లోకి వస్తే కిచెన్ పరిస్థితి అయితే ఇది. చాలా మెస్సీగా అనిపించింది. యాక్చువల్గా వీక్లీ వన్స్ అయితే నేను కంపల్సరీ కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాను, స్టవ్ అదంతా. సో ఇప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. సరే, క్లీన్ చేసే ముందు మిషన్లో బట్టలు వేసేస్తే దానిపైన అది చూసుకుంటుంది కదా అని చెప్పి వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చి బట్టలు అయితే వేసేసాను. సర్ఫ్ వేసేసేసి దాన్ని ఆన్ చేసేస్తాను. అది తను చూసుకుంటూ ఉంటుంది. తర్వాత నేను కిచెన్లో వర్క్ చూసుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసేసి కిచెన్ క్లీనింగ్ అండి. వీక్లీ వన్స్ తప్పకుండా చేసుకుంటా అని చెప్పాను కదా. క్లీనింగ్ అనేది కంపల్సరీ చేస్తాను అండి. ఎందుకంటే ఆయిల్ మరకలు కానీ ఏమైనా కర్రీస్ పడినవి కానీ అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. అయినా సరే ఎందుకో అస్సలు నచ్చదండి, మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి చక్కగా క్లీన్ చేసేసాను. చూడండి, క్లీనింగ్ ముందు చూపించాను, క్లీనింగ్ తర్వాత చూపించాను. క్లీనింగ్ అయితే చూపించలేదు. సో మొత్తం క్లీన్ చేసేసాను. మొత్తం స్టవ్ అనేది మొత్తం తీసేసేసి దాని పక్కన ఉండే డబ్బాలు మొత్తం తీసేసేసి పక్కన పెట్టేసేసి మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసాను. అప్పుడు ప్రశాంతంగా ఉందండి, హాయిగా ఉంది. నిజంగా అంతే కదండి, లేడీస్కి కిచెన్ నీట్గా లేకపోతే వంట అనేది అస్సలు చేయబుద్ధి కాదు. యాక్చువల్గా నాకైతే మెయిన్లీ కిచెన్లో స్టవ్ అనేది చాలా నీట్గా ఉండాలి, లేకపోతే అస్సలు కిచెన్లోకి అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుందండి. ఎంత పని ఉన్నా కానీ ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేస్తాను అనమాట నేనైతే. సో ఈరోజు కూడా కిచెన్ క్లీన్ చేసేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ టిఫిన్కి వచ్చేసేసి ఎట్లాంటి పిండి అనేది వేయలేదండి, పప్పులేని నానబెట్టలేదు. అందుకని చెప్పి ఇన్స్టెంట్గా గోధుమ పిండితో దోశ వేసేసాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, బాగుంటుందండి. ఏం లేదండి, చాలా ఈజీగా మనకు ఎంత అయితే గోధుమ పిండి దోశలు ఎన్నైతే కావాలో మన క్వాంటిటీకి తగ్గట్టు గోధుమ పిండి వేసుకొని దానిలో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని 1 లేదా 2 కోడిగుడ్లు బ్రేక్ చేసి వేసుకొని కలిపేసుకోవాలండి, వాటర్ వేసుకొని. దోశ పిండిలాగే కొంచెం చిక్కగా కలుపుకొని ఇలా దోశలా వేసుకొని కాల్చుకొని తినేయటమే. చాలా బాగుంటుంది టేస్ట్. వెరైటీగా ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నా, లేదు అప్పటికప్పుడు ఏమైనా ఇన్స్టెంట్గా దోశ లాంటివి తినాలనిపించినా ఇది కంపల్సరీ తినొచ్చు, బాగుంటుంది. అప్పుడప్పుడు నేనైతే ఇదే చేస్తూ ఉంటాను ఇంట్లో. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు తొందరగా ఏముంటుంది, ఇంకా గోధుమ పిండి ఉంటుంది కాబట్టి ఇదే వేసుకొని తినేస్తూ ఉంటాం. సో ఈరోజు కూడా ఇదే టిఫిన్ చేశాను, బాగుంటుంది. నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, కాకపోతే నేనైతే నెయ్యి వేయలేదు, జస్ట్ ఆయిల్తోనే కాల్చుకున్నాను. చపాతీ ఎలాగైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో ఈ దోశ కూడా అంతే వచ్చిందండి, అసలు మాడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఎగ్స్ ఎందుకు అంటే దాని టేస్ట్ డబల్ అవుతుంది. ఎగ్స్ వేయకుండా కూడా వేసుకోవచ్చు దోశ అనేది, కాకపోతే ఎగ్స్ వేస్తే దాని టేస్ట్ డిఫరెంట్గా ఇంకా బాగుంటుందన్నమాట. ఈరోజు టిఫిన్ అయితే గోధుమ పిండి దోశ. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి ఈరోజు పప్పు కాకరకాయ ఫ్రై చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే పిల్లలు ఊరి నుంచి వస్తున్నారు, హాలిడేస్ కాబట్టి. సో వాళ్ళకి పప్పు అంటే ఇష్టం కాబట్టి పప్పు చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. తోటకూర పప్పు. మీతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. మీకు కనుక నచ్చితే నా వీడియోస్ కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఆఫ్టర్నూన్కి చెప్పాను కదా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ కొబ్బరి కారం చేస్తున్నాను అండి. యాక్చువల్గా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా రొట్టెలు వేసుకుంటూ తినేయచ్చు. నేను బేసిక్గా స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కాకరకాయ అంటేనే ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడు ఇంట్లో కాకరకాయ ఫ్రై ఉన్నా నాకైతే పక్కన ఆమ్లెట్ అనేది ఉండాలి, అలా తినేదాన్ని అనమాట. కానీ అమ్మ ఒకసారి ఇలా చేసి పెట్టింది, ఇలా తిను బాగుంటుందని చెప్పింది. సరే ట్రై చేద్దాం కదా అని తిన్నాను. అస్సలు అయితే చేదంటే చేదు లేదండి, చాలా బాగుంది. అప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో కాకరకాయ చేసినా ఫస్ట్ తినేది నేనే అండి, ట్రస్ట్ మీ, నిజంగా. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్
కాకరకాయని పైన ఉన్న పొట్టుని లైట్గా తీయండి, ఎక్కువ కూడా తీయనవసరం లేదు, లైట్గా తీయండి. యాక్చువల్గా అలానే వండేస్తూ ఉంటారు కొంతమంది, అలా తినటం కూడా హెల్దీనే. కాకపోతే ఇష్టం లేని వాళ్ళు కొంచెం లైట్గా ఆ పొట్టు అంతా తీసేసి ఇలా 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నప్పుడు ఏమేమి వేసుకోవాలంటే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా పెరుగు, వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ ఉప్పు అనేది మళ్ళీ మనం కొబ్బరిలో కారం వేసినప్పుడు కలుపుతాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. సో అందుకని చెప్పి మనం కొంచెమే వేసుకోవాలి ఉప్పు అనేది. నేను కూడా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ కారంలో వేసుకున్నప్పుడు ఎక్కువ అయిపోద్ది అన్నమాట, అందుకని చెప్పి. సో బాయిల్ చేసుకోవాలి. ఎంత బాయిల్ చేసుకోవాలంటే హాఫ్ బాయిల్ అయిపోవాలి చాలు. నేను చూపించాను కదా వీడియో, అంత బాయిల్ అయితే చాలు. ఆ తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఫ్రై చేశాను కదా ఇలానే. ఇంకా ఇది కాకుండా పచ్చివి కూడా ఫ్రై చేస్తా అండి కాకరకాయ. అలానే కాకరకాయ చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, దానిలో మసాలా అదే కారం పెట్టి కూడా ఫ్రై చేస్తాను. నెక్స్ట్ టైం చూపిస్తాను అవి కూడా ముందు వీడియోస్లో. సో చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నామని పక్కన పెట్టేస్తూ ఉన్నాను. మొత్తం నేనైతే కేజీ ఫ్రై చేస్తున్నా అండి కాకరకాయలు. ఎప్పుడు డాడీ తెచ్చిన కేజీకి తక్కువ తీసుకుంటారు. ఇవి 15 days అయినా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెడితే 15 days అయినా ఉంటాయి. బయటనే ఉంటాయి, కానీ నేనైతే ఫ్రిడ్జ్లోనే పెడతాను. చాలా బాగుంటాయండి పప్పులో కానీ ఏదైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో అలా కాకరకాయలు ఫ్రై చేస్తూనే ఒకవైపు పప్పుకి మొత్తం వేసేసుకున్నాను. కందిపప్పు నానబెట్టేసి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, చింతపండు. మీకు తెలిసిందే, నా వీడియోస్ చూసే వాళ్ళకు తెలుసు, చింతపండు అనేది నేను డైరెక్ట్గా వేయను పప్పులోకి, నానబెట్టి దాని గుజ్జు తీసి వేస్తాను అనమాట. ఎందుకంటే అవి చింతపండు తొక్కలు వస్తుంటాయి కదా, అవి ఇష్టం ఉండదు మా ఇంట్లో వాళ్ళకి. సో అందుకని నేను చింతపండు గుజ్జు వేస్తాను అంతే. అది కుక్కర్ కూడా పెట్టేశాను ఒక సైడ్లో. నెక్స్ట్ కాకరకాయ కొబ్బరి కారం అన్నాను కదండి, మరి అవి కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కారం ప్రిపేర్ చేయాలి కదా, సో దానికోసం అని చెప్పి ఒక చిన్న ముక్క ఏం కాదండి, ఒక హాఫ్ కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. చాలా పల్చగా కట్ చేసుకొని ఆ 1 kg కాకరకాయలకి ఎంతైతే కారం పడుతుందో అంత కారం వేసేసాను. ప్లస్ సాల్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెమే సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, కారం పొడి, కొబ్బరి కారం అనమాట. సో ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసుకున్న తర్వాత మనం ముందుగా కాకరకాయ ఫ్రై చేసేసుకున్నాం కదండి, అదే ఆయిల్ పడుతుందండి, కొబ్బరి కారంలో ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఏమి పక్కకు తీయాల్సిన అవసరం లేదు. సో అదే ఆయిల్లో మీరు ఏదైతే పోపు వేసుకుంటారో ఆ పోపు వేసుకోండి. నేనైతే జస్ట్ జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను. జీలకర్ర వేసుకొని కరివేపాకు, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను జీలకర్ర ఒక్కటే వేస్తానని కూడా మన వ్యూవర్స్ అందరికీ తెలుసు. సో జీలకర్ర వేసాను, కరివేపాకు కూడా వేసాను. అదే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అండి నేను. కాకరకాయలు ఏ ఆయిల్లో అయితే ఫ్రై చేశానో అదే ఆయిల్లో ఈ జీలకర్ర, కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు వేసుకోవచ్చు పచ్చి శనగపప్పు, మినప్పప్పు, సాయమినపప్పు అవి ఉంటాయి కదా పోపుకి, ఆవాలు అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ అదే ఆయిల్లో జీలకర్ర, కరివేపాకు వేసాను. వేసి కొంచెం దోరగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఈ కాకరకాయ పీసెస్ ఏవైతే మనం ఫ్రై చేసి ఉన్నాయో అవి దానిలో వేసేసుకోవాలి. కేజీ అన్నాం కానీ చూడండి ఎంత తక్కువ కనిపిస్తున్నాయో, అంతే అవుతాయండి ఫ్రై అయితే. సో ఇది కూడా ఒక 5 minutes మళ్ళీ ఆ ఆయిల్లో ఒక 5 minutes ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ ఎందుకు ఉంచేయమన్నానంటే అండి, కొబ్బరి అనేది ఆయిల్ని పీల్చేసుకుంటుంది. మళ్ళీ ఆ ఆయిల్ లేకపోతే పొడి పొడిగా అయిపోతుంది, అందుకని చెప్పి ఆయిల్ అదే ఉంచేసుకోమని చెప్పాను.
సో ఒక 5 మినిట్స్ కాకరకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం జార్లో ఉన్న కొబ్బరి కారం అంతా దానిలో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ కారం వేసిన తర్వాత. ఎందుకంటే కారం వేసాం కదా, దాన్ని ఘాటు తగ్గేంత వరకు మనం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఇది చాలా ఫేవరెట్ అండి. నిజంగా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. కాకరకాయ కారం అయితే రెడీ అండి. ఇది నేను ఒక బాక్స్లో తీసి స్టోర్ చేసుకుంటాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా నేను టేస్ట్ చూసాను ఆల్రెడీ, బాగుంది. సో నెక్స్ట్ పప్పు కూడా ఉడికిపోయింది, మెదిపేసాను. నేను కుక్కర్లో అండి, అంటే కుక్కర్ అది అనమాట. సో దాన్ని వేరే గిన్నెలో వేసి మెదిపాను. సో నెక్స్ట్ తాలింపుకి కరివేపాకు, ఉల్లిపాయ, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ ఫ్రై చేసి తాలింపు పెడతాను. ఒకవైపు అయితే అన్నం ఉడుకుతుంది. ఇదే లంచ్. ఆఫ్టర్నూన్కి అయితే జస్ట్ పప్పు, కాకరకాయ ఫ్రై, పెరుగు ఉంటుంది. చూసారు కదా, తాలింపు అయితే పెట్టేస్తున్నాను. కమ్మగా ఉంటుందండి పప్పులో కాకరకాయ. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. సో పప్పు అయితే తాలింపు పెట్టేశానండి. ఇంకా కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది. నిజంగా ఈ ఎండలకి కిచెన్లో వర్క్ చేయాలంటేనే భయం వేస్తుందండి. సో నా లంచ్ ప్లేట్ రెడీ అవుతుంది చూడండి. జస్ట్ కొంచెం రైస్, పప్పు సైడ్లో కొంచెం పెట్టుకుంటున్నాను పప్పు. నెక్స్ట్ మన ఫేవరెట్ కాకరకాయ ఫ్రై. నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. మీరేం తిన్నారో నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా లంచ్లోకి వాటితో పాటు మ్యాంగోస్ కూడా, నా ఫేవరెట్ మ్యాంగోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.